మొన్నటి వరకు ఆయనొక చిన్న సైడ్ క్యారెక్టర్, కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మోస్ట్ వర్సటైల్ హీరో. జార్జ్ రెడ్డిలో కరుడు కట్టిన విలన్గా, మసూదాలో అమాయకుడైన గోపీగా, పరేషాన్లో ఆకతాయి యువకుడిగా నటించి తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న పాపం ప్రతాప్ ఫేమ్ తిరువీర్ జీవితం ఒక సాధారణ కుర్రాడి అసాధారణ పోరాటం. రాత్రికి రాత్రి వచ్చిన సక్సెస్ కాదు తనది, 10 ఏళ్ల నెత్తురు చెమట. అసలు తిరువీర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా మామిడిపల్లి అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించాడు. ఇతని అసలు పేరు తిరుపతి రెడ్డి. కుటుంబం చాలా సాధారణమైన మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న పేరు వెంకటరెడ్డి, అమ్మ పేరు వీరమ్మ. చిన్నప్పటి నుంచే తిరువీర్కు సినిమాలంటే విపరీతమైన పిచ్చుండేది. తెర మీద హీరోలను చూస్తూ తాను ఎప్పటికైనా అలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలని కలలు కనేవాడు. కానీ ఒక పల్లెటూరు నుంచి వెళ్లి సినిమాల్లో నటించడం అంటే ఆకాశాన్ని అంచనా వేయడమే అని చుట్టుపక్కల చాలా మంది ప్రయోగం చేశారు. ఒక సగటు మధ్యతరగతి కుర్రాడిలాగే చదువు, ఉద్యోగం అంటూ కాంప్రమైజ్ అవ్వకుండా తన కలను నిజం చేసుకోవడానికి ఎవరి సపోర్ట్ లేకుండా హైదరాబాద్కు ఒంటరిగా ప్రయాణమయ్యాడు. హైదరాబాద్కు రాగానే సినిమా అవకాశాలు పూలదండ తీసుకుని స్వాగతం పలకలేదు. కృష్ణానగర్ గల్లీల్లో సినిమా ఆఫీసుల చుట్టూ, ఆడియో ఫంక్షన్ల దగ్గర, షూటింగ్ స్పాట్ల దగ్గర అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగాడు. తినడానికి సరైన తిండి లేక, రూమ్ రెంట్ కట్టడానికి చేతిలో డబ్బుల్లేక ఎన్నో రాత్రులు పస్తులు పడుకున్నాడు. ఆ సమయంలోని యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్తో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో చేరాడు. అక్కడ నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. ఎన్నో వీటి నాటకాలు, స్టేజ్ షోలు చేశాడు. ఎంత కష్టమైన పాత్రనైనా సరే ఇంటే చేసేవాడు. తనకంటూ ఒక థియేటర్ సంస్థను స్థాపించి ఎన్నో నాటకాలు డైరెక్ట్ చేశాడు. నాటకాల్లో ఎంత పేరు వస్తున్నా సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. డబ్బుల కోసం, సిటీలో బతకడం కోసం పార్ట్ టైంగా ఎఫ్ఎం రేడియోలో ఆర్జేగా కూడా పనిచేశాడు. అవమానాలు, కష్టాలు తనను వెనక్కి లాగుతున్న యాక్టింగ్ పిచ్చి మాత్రం అతన్ని ముందుకు నడిపించింది. అలాంటి సమయంలో తిరువీర్ జీవితంలో టర్నింగ్ పాయింట్ 2016లో వచ్చిన బొమ్మల రామాయణ సినిమా. అందులో మల్లేష్ అనే ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఘాజీ, ఏ మంత్రం వేశావే లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. కానీ ఇతని రేంజ్ ఏంటో, ఇతని యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో బయటపెట్టిన సినిమా మాత్రం మల్లేశం మరియు జార్జ్ రెడ్డి. మల్లేశం సినిమాలో అబ్దుల్గా ఎంత న్యాచురల్గా నటించాడో, జార్జ్ రెడ్డి సినిమాలో లల్లన్ సింగ్ అనే అగ్రెసివ్ విలన్ పాత్రలో అంతకు మించి అద్భుతంగా నటించి ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నాడు. లల్లన్ సింగ్ పాత్రలో తిరువీర్ ఇంటెన్స్ నటన చూసి థియేటర్లలో ఆడియన్స్ విజిల్స్ వేశారు. ఆ ఒక్క క్యారెక్టర్ తిరువీర్ కెరియర్ గ్రాఫ్ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత పలాస, టక్ జగదీష్ లాంటి సినిమాల్లో కూడా తన మార్క్ చూపించాడు. కానీ తిరువీర్ను ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టిన మాస్టర్ పీస్ మాత్రం మసూదా సినిమా. హర్రర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో ఎంతో అమాయకంగా, భయస్థుడిగా ఉండే గోపి పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఎక్కడో ఒక మురికివాడలో ఉండే లల్లన్ సింగ్ లాంటి రఫ్ క్యారెక్టర్ చేసిన వాడేనా ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. స్టార్ క్యాస్ట్ లేకుండా కేవలం కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో తిరువీర్ ఓవర్ నైట్ హీరో అయ్యాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రీసెంట్ గా వచ్చిన పరేషాన్ సినిమాలో అతను పండించిన కామెడీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. కుమారి శ్రీమతి లాంటి వెబ్ సిరీస్లలో తనదైన ముద్ర వేశాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాని పరకాయ ప్రవేశం చేయడం తిరువీర్ బలం. థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చిన ఆ బేసిక్ ఫౌండేషన్ అతన్ని ఎలాంటి పాత్రలోనైనా న్యాచురల్ గా జీవించేలా చేస్తోంది. ప్రస్తుతం తనకంటూ ఒక సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నాడు. తిరువీర్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని హిడెన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇతని పేరు వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ. ఇతని అసలు పేరు తిరుపతి రెడ్డి అని చెప్పుకున్నాం కదా, మరి తిరువీర్గా ఎందుకు మార్చుకున్నాడు? తన మీద ఎంతో ప్రేమ చూపించిన తన తల్లి వీరమ్మ పేరుని తన పేరు తిరుపతికి జోడించి తిరువీర్గా తన స్క్రీన్ నేమ్ మార్చుకున్నాడు. ఇది తన తల్లి మీద అతనికున్న ప్రేమకు నిదర్శనం. రెండవది, తిరువీర్ కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప థియేటర్ డైరెక్టర్. అమ్మ చెప్పిన కథ, దావత్ లాంటి ఎన్నో అద్భుతమైన నాటకాలకు అతను దర్శకత్వం వహించాడు. మూడవది, ఇతను మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఎన్నో డాక్యుమెంటరీలకు తన బేస్ వాయిస్ అందించాడు. ఆ డైలాగ్ డెలివరీలో ఉన్న స్పష్టతే ఇప్పుడు అతనికి హీరోగా ప్లస్ పాయింట్ అయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకొని ఒక సాధారణ కుడాడు కేవలం తన కష్టాన్ని, నైపుణ్యాన్ని నమ్ముకొని ఎవరి సపోర్ట్ లేకుండా ఏళ్ల తరబడి పోరాడి ఈరోజు టాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా ఎదగడం నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. సక్సెస్ కోసం షార్ట్ కట్స్ వెతికే ఎంతోమంది యువకులకు తిరువీర్ జీవితం ఒక గొప్ప మోటివేషన్.
మరి తిరువీర్ యాక్టింగ్ మీకెలా అనిపిస్తోంది? అతను నటించిన మసూదా, జార్జ్ రెడ్డి, పరేషాన్ లాంటి సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? ఫ్యూచర్లో తిరువీర్ టాలీవుడ్లో ఒక టాప్ టైర్ హీరో అవుతాడని మీరు భావిస్తున్నారా? మీ జెన్యూన్ ఒపీనియన్ను కింద కామెంట్స్లో మాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి.